అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు? ఎస్, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకలా? మొన్న అన్నయ్యకు ఒక అమ్మాయి కనిపించింది. గుండ్రం ఉంది. బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి. బాగున్నాయి. పేరేంటో? సిరి. ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా? అంత సీన్ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఫౌండేషన్ ఎవరిదో? అన్నదే. అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదన్నమాట. తెలీదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడరా. అవును. ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా. అన్న మరి వీకు మొన్నే నాకు తెలిసింది. చా నాకు తెలుసుమా, అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా. అన్నా 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 ఏంట్రా? మన కారు అమ్మాయిది ఉండిపోయింది, పట్టించుకోండి నువ్వు. ఏ కార్ రా? మన కొత్త కారు అన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు? పట్రా. రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. హాయ్. మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే బాయ్. బాయ్. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తాను. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి, 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యూ షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికెళ్తే బోరు కొడుతున్నాయా బాబు? మొన్న మిస్ వాడు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నిన్న నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్. Siri, this is for you. Buy whatever you want. వద్దన్నయ్య. Siri, this is nothing. నథింగ్ కాదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకో, డబ్బే. ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది.